2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. మేష రాశికి అధిపతి కుజుడు. మేష రాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో 2వ స్థానం అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలోకి రాబోతున్నారు 6వ తారీఖు నుంచి. దాని మూలం కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది. కుటుంబ సభ్యుల నుంచి ధనం రావడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి చాలా గ్రహాలు మీకు లాభస్థానానికి వస్తున్నాయి. కుజుడు 23వ తారీఖుతో ఆయన దశమ స్థానం నుంచి లాభస్థానానికి వస్తారు. ఈ విధమైన గ్రహస్థితి లాభస్థానంలో 5 గ్రహాలు ఉండటం మూలంగా మీకు ధనం అనేది మల్టిపుల్ వేస్ లో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఈ మాసంలో అవుతాయి కనుక బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు. చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. ఈ వారం అనేది లవర్స్ కి మాత్రం చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది ఇక్కడ మీకు పంచమాధిపతి అయిన సూర్యుడు ఆయన మళ్ళీ లాభస్థానంలోకి రాబోతున్నారు 14 ఫిబ్రవరి నుంచి. దాని మూలంగా చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీరు ఎవరికి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మాసంలో శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసు విషయాల్లో మీ వైపు తీర్పు వచ్చే అవకాశం ఉంటది. ఈ విషయంలో అయితే మీరు చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. శత్రువులు అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీరు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. ఇక్కడ సప్తమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. గురువు గారి దృష్టి కూడా ఉన్నది కాబట్టి సప్తమ స్థానం మీద చాలా చాలా మంచి డెవలప్మెంట్స్ అవుతే ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. వృత్తి పరంగా ఇక్కడ దశమాధిపతి వ్యయ స్థానంలో ఉంటాము. మరియు ఏలినాటి శని నడుస్తోంది. దీని మూలంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది కాబట్టి మీరు శనివారం పూట శనికి తైలాభిషేకం లాంటివి చేయించండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా మాత్రం 23వ తారీఖు నుంచి ఎప్పుడైతే కుజుడు మీ లగ్నాధిపతి అయిన కుజుడు లాభస్థానానికి వెళ్తారో ఇక్కడ దశమ స్థానంలో ఏ గ్రహాలు ఉండవు. దశమాధిపతి వ్యయ స్థానంలో ఉంటాము. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. వృత్తిపరంగా మాత్రం 23వ తారీఖు నుంచి కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.